ఇక్కడ మన మతం కాదు, హిందూ ధర్మం. మన ధర్మాన్ని చూసి ఒక్కొక్క ధర్మం పుట్టుకొచ్చింది. మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. ఈసారి హైదరాబాద్ లో మొత్తం ఛత్రపతి శివాజీ విగ్రహాలు కట్టిస్తాము. గుడిల మీద దాడులు అవుతున్నాయి కదా, హిందూ మొత్తం దిగిన అనుకోండి, గుడిలో జోలికి వస్తే మాకన్నా ఎక్కువ ఓరు ఉండదు. ఛత్రపతి శివాజీ లాగా మనం కూడా పాటియాలని కోరుకుంటున్నాం. వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ చెప్పాలి, మనం కూడా ఒక సర్వీస్ యాక్టివిటీస్ చేయాలి. సంభాజీ మహారాజుని ఉళ్ళంతా చీరి నేను హిందువుని కాదని ఒక్క మాట నా హక్కు అన్న వ్యక్తులు ఎవరెవరైనా ఉన్నారంటే. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సేనా మీడియా. నేను మీ సతీష్ సేన. ఫిబ్రవరి 19 ఈరోజు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. మరి శివాజీ మహారాజ్ గారి జీవిత చరిత్ర చూసుకుంటే, ఆ రోజుల్లో మొఘల్ సామ్రాజ్యం భారతదేశాన్ని మొత్తాన్ని ఆక్రమించి పరిపాలించాలని చూస్తున్న సమయంలో మన శివాజీ గారు తన కత్తిపట్టి వారిపై యుద్ధం చేసి ఒక అలుపెరగని పోరాటంతో వారిపై గెలిచి మన హిందూ ధర్మాన్ని, హిందూ జాతిని, అలాగే హిందూ ఖ్యాతిని నిలబెట్టిన వ్యక్తి మన శివాజీ మహారాజ్ గారు. ఈ హిందూ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్క హిందువు గర్వంగా చెప్పుకునే ఒక శక్తి పేరే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. మరి ఇక్కడ మరి కొద్దిసేపట్లో మన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు రాబోతున్నారు. మరి ఇక్కడ కొంతమంది స్థానికులని, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కొంతమంది పెద్దలని, ఈ జయంతి సందర్భంగా వారి అభిప్రాయాలని వారి మాటల ద్వారా మనం తెలుసుకుందాం. చెప్పండి అన్న. ఇవాళ మన ఛత్రపతి సామ్రాజ్యం కింగ్, మన మరాఠా కింగ్ వాళ్ళ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ యూసుఫ్గూడ ఎల్ఆర్ నగర్లో జరుపుకుంటాము ఘనంగా. మన అక్షయ్ ఇంకా వాళ్ళ బ్రదర్స్ కలిసి ఘనంగా జరుపుకుంటారు. సో ఈ మరాఠా కింగ్ అనేది సనాతన ధర్మానికి చాలా గొప్ప వ్యక్తి, ఈ యూత్కి చాలా ఇన్స్పిరేషన్ అన్నమాట. భవానీ మాత ఆయనకు ఒక శక్తి అన్నమాట. సో ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఎంతోమంది చాలామంది ఇన్స్పైర్ అయ్యి చాలామంది యంగ్ స్టార్స్ కూడా చాలామంది చేస్తున్నారు. ఇక్కడ యూసుఫ్ కూడా కాకపోయినా ఇక్కడ మస్తు చాలా ఏరియాస్లో కూడా జరుపుకుంటున్నారు. హైదరాబాద్లో కూడా ప్రతి సిగ్నల్ కానీ లేకపోతే ప్రతి మెయిన్ స్పాట్ దగ్గర కానీ శివాజీ స్టాచ్యూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో ఇంకా చాలామందికి తెలిసేలాగా చేసి వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ తెప్పించి మన ఛత్రపతి శివాజీ లాగా మనం కూడా పాటియాలని కోరుకుంటున్నాను. జై భవానీ, జై శివాజీ. పేరు? నా పేరు మోహన్ ముద్రాజ్. ముందుగా ప్రజలందరికీ శివాజీ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు 369 సంవత్సరాలుగా శివాజీ జయంతి జరుపుకుంటున్నారు. ఈరోజు మన యూసుఫ్గూడలో మన బ్రదర్ అక్షయ్ ఇవాళకి 15 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ప్రోగ్రామ్ చేస్తారు. ఇలాంటి ప్రోగ్రాలు అక్షయ్ అని కాకుండా ప్రతి వీధిలో, ప్రతి గల్లీలో, ప్రతి ఏరియాలో ఒకళ్ళు చేయాలా. చేస్తేనే మన హిందూ ధర్మం అనేది ముందు పోతుంది. యువతరం ముందు మేలుకోవాలా. ఈ ప్రోగ్రాంలు, ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు కాకుండా మెయిన్ మన హిందూ ధర్మం కాపాడుకోవాలి, మనం ఉన్నాము అని తెలవాలి అంటే ఈ ప్రోగ్రాంలు ఇవ్వాలి. మనం అన్నదానమే చేయాలని ఏం లేకుండా రోడ్డు పైన బటర్ మిల్క్లో, లస్సీలో, వాటరు ఏదో ఒకటి చేస్తే మన సనాతన ధర్మం అనేది చాలా నిలబడుతుంది. మనం కూడా మీడియా సపోర్ట్ కూడా దీనికి ఉండాలా. దీన్ని ఖచ్చితంగా మీరు షో చేయాలా. చేస్తామన్నా. అలాగే శివాజీ మహారాజ్ గారు అంటేనే ఒక స్ట్రాంగ్ ఆఫ్ ఎంపైర్ అన్నమాట, ఒక పోరాట యోధుడు. మరి ఆయన ఆ రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేసి, ఎన్నో పోరాటం చేసి ఆయనని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇప్పుడున్న రాబోతున్న యూత్ కూడా, ఈ నెక్స్ట్ జనరేషన్ కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడాలని ఏ రకంగా మీరు మాట్లాడగలరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్నా మన ఇంట్లో పుట్టిన పిల్లలకు మనం హిందూ ధర్మం ఏంది, శివాజీ ఏంది, ఇవన్నీ మనం నేర్పియాలంటే RSS, ఎన్సీసీ కాకుండా RSS ఇట్లా పంపిస్తే వాళ్ళకి దేవుడు అనేది ఏంది, శివాజీ అంటే ఏంది, బజరంగదళ్ అంటే ఏంది, ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి పుట్టిన పిల్లల నుంచి మనం ట్రైనింగ్ ఇస్తున్నారు ఇప్పుడు. అంతేకాని మనం ఏదో ఉన్నాము, గుడికి పోయినామా, దండం పెట్టుకున్నాము అనేది కాకుండా పుట్టిన పిల్లల నుంచి ప్రతి ఒక్క యువతరంకి నేర్పిస్తే బాగుంటుంది. అలాగే రానున్న రోజుల్లో ఇప్పుడు హైందవ మతం, మన హిందూ ధర్మం కూడా రానున్న రోజుల్లో కొంచెం అంతరించిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనలో యూనిటీ కొంచెం తక్కువైతుంది రానున్న రోజుల్లో. ఎందుకంటే ఒక కార్యక్రమాలు చేద్దామన్నా, ఏదైనా సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నా కూడా యూనిటీ కొంచెం తక్కువైతుంది. దాని గురించి మీరు ఏం మాట్లాడతారు?
యూనిటీ అనేది తక్కువ కాలేదు. యాక్చువల్లీ ఏమైపోయిందంటే టోటలీ ప్రజెంట్ ఉన్న ఫైనాన్షియల్ పొజిషన్ వల్ల జనాలు ముందు రాలేక, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల రాలేక తప్ప యూనిటీ అనేది ఎలా ఉందని ఉంది. అంతెందుకు రీసెంట్లీ సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ విషయం తీసుకుందాం. యూనిటీ లేదని మనం అనుకోవద్దు. హిందూ ధర్మంలో యూనిటీ ఉంది. ఏంటంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల జాబ్స్ అని, ఆఫీసెస్ అని వాళ్ళు ముందు రాలేకపోతారు. మన సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి సంఘటన తీసుకుంటే ఎంతమంది వచ్చిరు, ఎన్ని రోజులు వచ్చిరు, అవును, ఎన్ని రోజులు వచ్చిరు, నెలల తరబడి అన్న ఉన్నారు జనాలు. అందులో మేము కూడా కావడమే. అంటే ఏంటంటే ఉన్నారు, ఏంటంటే సిచ్యువేషన్ బట్టి బయటకు వస్తారు తప్ప ఊరికేనే బయటకు వచ్చి నిలబడాలంటే కదా. ఇవాళ శివాజీ జయంతి, ఇక 100 మంది 200 మంది గ్యాదర్ అవుతారు, మనోడు ఒక 500 మందికి భోజనాలు పెడుతుంది. ఇలా సపోర్ట్ చాలా మంది వచ్చారు, మనోడు కలిసి చేస్తున్నాం. అట్లా వస్తారు. ఏంటంటే సిచ్యువేషన్ బట్టి బయటకు వస్తారు. ఏంటంటే ఇక పని పాట లేకుండా రోజు ఉండాలంటే ఉండరు. కాబట్టి హిందూ ధర్మం ఉంది, జనాలు కూడా ఉన్నారు. ఎక్కడ పోలేదంటే సిచ్యువేషన్ బట్టి బయటకు వస్తాం అంతే. ఛత్రపతి శివాజీ గారి గురించి ఒక 4 మాటలు మీ ద్వారా. ఛత్రపతి శివాజీ గారి గురించి చెప్పాలంటే చరిత్ర చాలా ఉంటది. ఎందుకంటే ఆ మహానుభావుడు, వాళ్ళ తల్లి గారు జీజీబాయి గారు. ఇక ఈ కథలో ఇప్పుడు ఈ సమయంలో చెప్పాలంటే మామూలు విషయం కాదు. ఆ ధైర్య సాహసాలకు మారు పేరు. ఇంకా ఎందరో అన్నదమ్ములు చనిపోయిన తర్వాత ఆయన్ని ఎంతో ఇదిగా ఆవిడ్ని నూరిపోసి, ధైర్యాలు సాహసాలు, ఒక పౌరుషాన్ని నూరిపోసి పెంచింది. మౌల సామ్రాజ్యానికి గుణపాఠం చెప్పే విధంగా ఆ అమ్మవారి జై భవానీ గారి చేతుల మీదుగా ఆయనకు ఒక ఆయుధాన్ని ఇవ్వటం, ఆ దుర్మార్గుల ఆటంకాలని అంతం చేయటం, దానికోసం చాలా కష్టపడ్డారు, చాలా చేశారు. శివాజీ చరిత్ర 2 ముక్కల్లో 4 ముక్కల్లో అని చెప్పేది కాదు, మన జీవితాలకి మన ఆదర్శం. అది పూర్వం మన దేశాన్ని పరిపాలించిన వాళ్ళు వేరవటం వలన మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు తెలియకోకుండా చేశారు. మనం చదువుకునే పుస్తకాల్లో వేరే విదేశీయుల చరిత్రలు మనం చదువుకుని పెరిగాము, మన దేశ చరిత్రను మనకు తెలియకుండా చేశారు. ఎందుకంటే పరాయి వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు కాబట్టి ఈ రోజు మన దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నాం, మన సంస్కృతి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి అన్ని మనం ఏంటి, మన దేశం ఏంటి, మన సంస్కృతి ఏంటి, హిందూ సాంప్రదాయం ఏంటి, ఇవన్నీ తెలుసుకుని మీరు ముందు తరాల వాళ్ళకి, మీ పిల్లల భవిష్యత్తులకు తెలియజేస్తారని మరీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అన్నగారు చెప్పండి, ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ జయంతి ఉత్సవాలు మీరు ఇక్కడ జరుపుకుంటున్నారు? చేస్తున్నాను ఇక్కడ. మనం ఏంటంటే హిందూ గురించి కొట్లాడాలా, హిందూ గురించి ఏదైనా చేయాలా, ఇంకా హిందుత్వం అంటే ఏందో తెలియాలా. ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నప్పటి నుంచే ఇండియా లేకపోతే పాకిస్తాన్ అవుతుంది. ఇప్పుడు అందరు హిందువులు జాగాల. ఏంటంటే మన గుడిల మీద దాడులు అవుతున్నాయి, మన హిందువుల మీద దాడులు చేస్తున్నారు. ఇవన్నీ అబద్ధాలు చెప్తున్నా. ఎవరైనా ఈసారైనా హిందువుల మీద దాడి చేసి గుడిల మీద దాడి చేస్తే వాళ్ళకి మాకన్నా ఎక్కువ ఏముండదు. ఈసారి హైదరాబాద్ లో మొత్తం ఛత్రపతి శివాజీ విగ్రహాలు కట్టిస్తాము. ఈడ అంటే అక్కడ ఇండియాలో మొత్తం కట్టిస్తాం. మేమేందో ఇప్పిస్తాం హిందువులకు అని చెప్పి అందరికి చెప్తున్నా. ఇంకా చిన్న పిల్లలకైనా కానీ, స్కూళ్ళలో కానీ అందరికి శివాజీ గురించి కూడా పాఠం నేర్పించడం అనుకుంటున్నాము, చెప్తున్నా. ఎందుకంటే శివాజీ గురించి చాలా మందికి ఏం తెలియదు. అది ఇప్పుడు చాలా మంది గణేష్, అమ్మవారు అవన్నీ పెడతారు. శివాజీ విగ్రహాలు శివాజీ కూడా అట్లనే అలా ఇట్లా మనం అమ్మవారు గణేష్ పెడతామో అట్లా శివాజీ కూడా చేస్తే గ్రాండ్ గా చేసి, ఇంకొకసారి ఏంటంటే మనం ఏందో అని హిందూ ఏందో అని మనం అవతలకు తెలిసినట్టు చూపించాలా. ఎందుకంటే గుడిల మీద దాడి అవుతున్నాయి కదా, ఆ గుడిల మీద దాడి చేయడం తక్కువ చేస్తే మంచిగా ఉంటది. లేకపోతే దాని తర్వాత హిందూ మొత్తం దిగిన అనుకోండి, సగం మంది మొత్తం హిందువులే ఉంటారు, మిగతా అందరూ పారిపోవాలి వస్తుంది. ఇదైతే జాగ్రత్త చెప్తున్నా, ఖబర్దార్ అందరికి చెప్తున్నా. ఎవరైనా కానీ హిందూ జోలికి కానీ, మా ఫ్యామిలీ జోలికి కానీ, గుడిలో జోలికి వస్తే మాకన్నా ఎక్కువ ఎవరు ఉండదు. ఇంకా శివాజీ గురించి ఎవరికి తెలియని ఎవరు చిన్న పిల్లలు కూడా తెలుసు. మహారాష్ట్రలో పోతే ఒక్కొక్కరు గల్లీకి శివాజీ జయంతి చేస్తారు. ఇక్కడ తక్కువ, హైదరాబాద్ లో ఇంకా చెప్పాలంటే. మహారాష్ట్ర తుల్జాపూర్ అటు సైడ్ మొత్తం పోతే ఒక్కొక్కరు గల్లీకి పోరలు కూడా చెప్తారు చిన్న శివాజీ అంటే ఏందో. కాకపోతే ఏంటంటే దీనికి రెచ్చగొడుతురు, ఎంత రెచ్చగొడతారు కొట్టండి మళ్ళీ. కాకపోతే మనం హిందువులు జాగా
చలో జాగ్నా హే అబ్బో ఉస్కే బాద్ మే ఉన్కి మర్జీ అబ్ ఇప్పుడైతే హిందువులు మొత్తం జాగాల. చరిత్ర పరంగా చూసుకుంటే కొన్ని పుస్తకాలలో గానీ ఇప్పుడు చాలా వేరే వేరే మతాలు వాళ్ళు అది చేశారు ఇది చేశారనే ఉంటది కానీ మన హిందూ ధర్మం గురించి పోరాటం చేసిన వీరులు గాని అలాగే యోధులు గాని వాళ్ళ గురించి చరిత్రలో చాలా తక్కువ రాసిబడింది. మరి దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఎందుకంటే మనకి పుస్తకాలలో అతివాదులు మితవాదులు అని మనకు అందరికీ తెలుసు, ఫ్రీడమ్ ఫైటర్స్ అలా. ఈ అతివాదులు మితవాదులు అని కాకుండా వీళ్ళల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కానీ సంభాజీ మహారాజ్ గురించి కానీ చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఒక యోధుడు అంటే ఎలా ఉండాలో జిజియా అమ్మను చూసి నేర్చుకోవాలి. ఆ తల్లి శివాజీని ఎలా పెంచిందంటే 16 ఏళ్ళ నాటి నుండే 16 ఏండ్లకే కత్తి పట్టి ఒక చోట ఒక వ్యక్తిని నరికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్కరే శివాజీ మహారాజ్ గారు. ఎందుకు అంటే మన పొడమి మీద ఉన్న పొడమి తల్లిని కూడా భూమాత అంటాం. మనం పూజించే మాత భవానీ మాత అయినా మాతే అంటాం. ఎందుకంటే ఆదిశక్తి అన్ని దేవతల కన్నా కూడా అతి పవిత్రమైన శక్తి ఏమైనా ఉంది అంటే ఆదిశక్తే. ఆదిశక్తిని పూజిస్తూ అమ్మ మాట నిలబడుతూ మన కోసం మన దేశం కోసం పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శివాజీ మహారాజే. మీరు అడిగారు కదా పుస్తకాలలో మనకి ఏమైనా ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి వస్తే బాగుంటుందని, డెఫినెట్లీ రావాలి. చిన్నపిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 10th క్లాస్ లోపలనే రావాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు, ఇది ఎవరిని కించపరిచినట్టు కాదు, ప్రభువు సిలువని ఎత్తిన వేసుకొని తిరుగుతూ ఉంటాడు, ప్రభు దేవుడు అంటారు. అయ్యా ఒక వారం పాటు సంభాజీ మహారాజుని ఒళ్ళంతా చీరి చర్మం లాగి ఉప్పు కారం పెట్టి కండ్లు తీసి నేను హిందువుని కాదని ఒక్క మాట అను అని చెప్పేసి ఆఖరికి నాలుక కూడా కట్ చేసినా కూడా చివరి శ్వాస వరకు కూడా నా దేశం నా హిందూ ధర్మం నేను వదులుకోను, స్వరాజ్యమే నా హక్కు అన్న వ్యక్తులు ఎవరెవరైనా ఉన్నారంటే ఒక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ సంభాజీ మహారాజ్కే సాధ్యమైంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులను చూసి మనం ఏం నేర్చుకోవాలంటే ఇప్పుడు మనము యుద్ధాలు ఇవన్నీ చేసే అంత ఓపికలు లేవు, తెలుసుకోవాల్సిన అవసరము లేదని చాలా మంది చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న ఎడ్యుకేషన్స్కి కనీసం ఇప్పుడు వెబ్సైట్లు వస్తున్నాయి, అలాగే పుస్తకాలు వస్తున్నాయి. చిన్నపిల్లలప్పటి నుంచే తెలుసుకోవాల్సిన అవసరం ప్రత్యేకంగా ఉంది అని నేను తెలియజేస్తున్నాను. అలాగే నా కోరిక ఏంటంటే జాతీయ జంతువుగా ఆవును ప్రకటించాలి. పుస్తకాలలో ఛత్రపతి సంభాజీ మహారాజుల గురించి తెలియజేయాలి. ఇవి రెండు ప్రత్యేకంగా కుదిరితే కేంద్రం వీటి మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా వీటిని అనుమతించాలని మరీ కోరుకుంటూ జై హో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై.